గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అనకాపల్లి నుంచి శివగారు రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శన నియమం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అది మనకి వినాయక చవితి నాడు శమంతకోపాఖ్యానంలో మనకు వస్తుంది ఒక మాట. వినాయక చవితి నాడు చంద్రదర్శనం చేస్తే నీలాపనిందలు వస్తాయి అనేది శమంతకోపాఖ్యాన కథలోనే ఉంది. ఎందుకు అంటే ఆనాడు చంద్రుడు ఏదో నవ్వాడు, వినాయకుడికి పొట్ట పగిలిపోయి ఆ పదార్థాలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి పార్వతీదేవికి కష్టం కలిగి చంద్రుడిని చూడరాదు, చంద్రుడిని చూస్తే కష్టం కలుగుతుంది, నిందలు వస్తాయని శపించింది అమ్మవారు అని కథలో ఉంది, వ్రత కథలో మనం చదువుకుంటాం. ఇది వినాయక చవితి నుంచి సంకష్టహర గణపతి చతుర్థి వ్రతానికి కూడా అన్వయించుకుని ఆ రోజు కూడా చంద్రుడిని చూడకూడదు అని అన్నారు. కానీ భాద్రపద శుద్ధ చవితి నాడు ఏ ప్రధానంగా వినాయక చవితి అనే పేరుతో మనం వ్రతం చేస్తామో ఆ రోజు కూడా ఆ నియమాన్ని సడలించి అప్పుడేదో కృష్ణుడు నీలాపనిందలు పోగొట్టుకున్నాడు, మామూలు వాళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుందయ్యా అని అడిగితే ఏం లేదు, గణపతి వ్రతం చేసి ఈ కథ విని ఆ అక్షతలు శిరస్సును చల్లుకుంటే అప్పుడు చంద్రుడిని చూసినా కూడా నీలాపనిందలు రావు. ఎప్పుడూ చంద్రుడిని చూడకూడదు అనే స్థితి నుంచి నెమ్మదిగా ఆ ఒక్కరోజు చూడకుండా ఉండండి. ఆ రోజు కూడా చూసినా ప్రమాదం లేదు, గణపతి వ్రతం చేసుకుని అక్షతల శిరస్సును ధరిస్తే. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నాకు పరిపూర్ణంగా ఉన్నందువల్ల నేను సక్రమమైన దారిలో ఉంటాను కాబట్టి నాకు ఏ విధమైన నీలాపనిందలు రావు. నిందలు ఎప్పుడు వస్తాయి? కూడని పనులు చేస్తే వస్తాయి. కూడని పనులు ఎప్పుడు చేస్తాడు? ధర్మానికి మనసులో చోటు లేకపోతే చేస్తాడు. ధర్మానికి మనసులో చోటు ఎప్పుడు ఉంటుంది? దైవాన్ని నమ్మితే ఉంటుంది. దైవము ధర్మము అనేవి నాణ్యానికి బొమ్మ బొరుసులు అంటే. ధర్మం లేకుండా దైవం లేదు, దైవం లేకుండా ధర్మం లేదు. నేను దైవాన్ని పూజిస్తున్నాను అంటే ధర్మం పాటించి తీరాలి, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అంటే దైవాన్ని పూజించాలి. ఈ పాటిస్తున్న ధర్మం మీద నిలబడడానికి అందుకని రెండు కలిసే ఉంటాయి. కాబట్టి నీలాపనిందలు ఎప్పుడు వస్తాయి అంటే ధర్మానికి దూరం అయితే వస్తాయి. దైవాన్ని నమ్మి ధర్మానికి దగ్గరైన వ్యక్తికి నీలాపనిందలు వచ్చే అవకాశం లేదు కాబట్టి దైవానుగ్రహం ఆ విధంగా కలుగుతుంది అనే అభిప్రాయంతో చంద్రుడిని చూసినా ప్రమాదం లేదు. అంటే దైవాన్ని ఆరాధించి ఆ కథ విని అక్షతలు శిరస్సును చల్లుకోవటం, ఎలా అయితే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి నాడు నీలాపనిందలు రాకుండా చంద్రదర్శనం చేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందో, సంకష్టహర గణపతి చతుర్థి వ్రతం చేసిన రోజు కూడా అదే నియమం వర్తిస్తుంది. కాబట్టి చంద్రుడిని చూసినా నీలాపనిందలు రావు. ఈ వ్రతాన్ని పాటించి కథాక్షతలు శిరస్సున ధరించిన వారికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రుడు అంటే మన ఆధ్యాత్మిక శాస్త్రంలో మనస్సుకు సంకేతం. చంద్రమా మనసో జాతః అంటే మన ఆలోచన ఆత్మ మీద ఉండాలి కానీ మనస్సు మీద ఉండకూడదు. మనస్సు రకరకాలుగా పోతూ ఉంటుంది. బుద్ధి నిశ్చయిస్తుంది. మనస్సు ఇవాళ ఒక మంచి పూజ జరుగుతోంది ఆలయంలో, ఇక్కడికి వెళదామా, కాదు అక్కడేదో వినోద కాలక్షేపం జరుగుతుంది అక్కడికి వెళదామని మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది అటు ఇటు. అందుకని సంకల్ప వికల్పాత్మకో మనః అన్నారు. అటు ఇటు ఊగిసలాడే లక్షణం కలిగింది మనస్సు. నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. బుద్ధి ఏమో నిర్ణయం చేస్తుంది. అందుకనే ఎవడైనా కూడని పని చేస్తే వాడి బుద్ధి గడ్డి తింది అంటారు, వాడికి బుద్ధి బలం క్షీణించింది అంటారు. చంద్రుడు మనస్సుకు సంకేతం కాబట్టి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి అంటే అర్థం మనస్సు ప్రకారమే, మనస్సు కోరిందల్లా చేస్తే, మనస్సుకు అనిపించిందల్లా చేయడం మొదలు పెడితే ప్రమాదాలు వస్తాయి, నిందలు వస్తాయి అని చెప్పడం అందులో ఉన్న ఆంతర్యం. కాబట్టి మనస్సు కూడని పనులు చేయకుండా ఉండాలంటే మనస్సుకు బలం రావాలి. మనస్సుకు బలం రావాలంటే దైవం యొక్క అనుగ్రహంతో, దైవం మీద ఉండే నమ్మకంతో మనస్సుకు బలం వస్తుంది. అందుకు ఈ వ్రతం దోహదం చేస్తుంది. కాబట్టి ఆనాడు చంద్రదర్శనం చేసినా కూడా నింద రాదు అంటే మనస్సు యొక్క ప్రభావం వీడి మీద పనిచేయదు. మనస్సు ఉన్నా కూడా అది బుద్ధికి లోబడి ఉంటుంది, ఆ బుద్ధి ఆత్మకు లోబడి ఉంటుంది, ఆ ఆత్మ పరమాత్మకు లోబడి ఉంటుంది. ఈ అర్చన వల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనం అదే. అందువల్ల అతను కూడని పనులు చేయడు కాబట్టి నిందలు రావు.